సో ఓవరాల్ గా సినిమా హిట్టా యావరేజా? సినిమా హిట్ అయితే కాదన్న, జస్ట్ అలా స్లో మోషన్ లో నడిచిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ మూవీస్ కూడా ఏం లేవు కాబట్టి ఈ లోపు ఏదైనా మూవీ వస్తే మరి ఫిబ్రవరి 14th కి మళ్ళీ కష్టం అనమాట. నాగ చైతన్య కెరియర్ లో ప్రీవియస్ మూవీస్ తో పోల్చుకుంటే యాక్టింగ్ పరంగా ఎరగదీస్తాడా, పర్లేదా? రెగ్యులర్ నాగ చైతన్యం చూసినట్టు ఉండిద్దా? ఆ యాక్టింగ్ అయితే ఇందులో అంత ఏం లేదన్న. జోష్ మూవీలో ఓ రేంజ్ లో యాక్టింగ్ చేస్తాడన్న. జోష్ మూవీ, ఓ లైలా కోసం మూవీ అయితే ఒక మామూలుగా ఉండవన్న అసలు ఆ మూవీస్ లో యాక్టింగ్. ఇందులో డైరెక్టర్ ఎంత చెప్తే అంతే చేస్తాడు కాబట్టి యాక్టింగ్ మూవీ కాదు కదా, ట్రూ బేస్డ్ మూవీ కాబట్టి ఆ రియల్ స్టోరీకి దగ్గరగా ఉండాలని చెప్పి చేశారన్న. సో ఈ సినిమాలో మీకు ప్లస్ ప్లస్ ఏంటి, మైనస్? మైనస్ అయితే మాత్రం అది అన్న, 20 మందిని పెట్టారు కదా నాగ చైతన్య పక్కన, వాళ్ళకి ఏమీ స్కోప్ ఇవ్వలేదన్న. వాళ్ళకి కొంచెం రోల్ ఇచ్చి ఉండాలన్న, కొంచెం కామెడీ ఫన్ వాళ్ళకి కూడా రోల్ ఇచ్చి వాళ్ళ చేత కొంచెం కామెడీ వాళ్ళని కొంచెం పుష్ చేయాల్సి ఉంది. ఓన్లీ వన్ మ్యాన్ షో లాగా నాగ చైతన్య ద్వారానే తీసుకొచ్చానన్న. థ్యాంక్ యూ. వెల్కమ్.